టీడీపీ మట్టి మాఫియాకి మరొక బలి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది సాక్షి. టీడీపీ కూటమి నేతల మట్టి మాఫియాకు మరో డ్రైవర్ బలయ్యాడు. కూలి కోసం, కుటుంబం గడపడం కోసం మట్టి సిండికేట్ ఇచ్చే డబ్బులు కాసిపడి పగలు రాత్రి పనిచేస్తున్న డ్రైవర్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్ మండలం కుంకలగుంటలో మంగళవారం టిప్పర్ డ్రైవర్ మరణించిన విషయం మరొక ముందే. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం శనివారం మరో డ్రైవర్ అసూలు బాసాడు. ఈ దుర్ఘటనలో మట్టి మాఫియా అరాచకాలకు అద్దం పడుతున్నాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామ పరిధిలో ఉన్న నల్లమడ వాగులో అక్రమంగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అడుసుమిల్లి గ్రామానికి చెందినటువంటి దిన ట్రాక్టర్ డ్రైవర్ రావి సతీష్ ఇక్కడ కొన్నాళ్ళుగా మట్టి రవాణా చేస్తున్నాడు. పగలు రాత్రి పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని సిండికేట్ ఆశపడ్డంతో మట్టి తోలుతున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి మట్టిదారులు ఇస్తున్న వేకుజామున 3 గంటలకు నాగులపాడు సమీపంలో నల్లమరవాగు బ్రిడ్జి దగ్గర ట్రాక్టర్ అదుపు పక్కన ఉన్న పొలాల్లోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సతీష్కి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారన్నటువంటిది హైలైట్ చేశారు.